హాయ్ బ్రదర్స్. హాయ్ అన్న. సో ఐపీఎల్ చూస్తారా? చూస్తామన్నా. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? ఎంఐ. ఆర్సీబీ. ఎంఐ. మరి మార్చి 28 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కదా, ఎవరు గెలుస్తారు? ఆర్సీబీ. ఎంఐ ఫ్యాన్ ఉండి ఆర్సీబీ గెలుస్తుంది అంటావా? అప్పుడు మా టీం కావాలని మేము సపోర్ట్ చేస్తాం కదా, విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఓకే. మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్రతిసారి 300 కొడతాం అంటున్నారు కదా, సో ఈసారి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? కొడతా అంటారా అన్న, కలిసి చేసి చూపారు కదా అన్న. ఓకే. ఆర్సీబీ గెలుస్తా అన్న. ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? ఆర్సీబీ. ఐ హోప్ ఆర్సీబీ. ఓకే. మరి ఎస్ఆర్హెచ్ లో చూసుకుంటే ముందే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉండే, మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద హిట్టర్స్ వచ్చారు, లియామ్ లివింగ్స్టోన్ కావచ్చు, ప్రతి ఒక్కరు. సో ఎలా ఉండబోతుంది బ్యాటింగ్ వాళ్ళది? చూడాలిగా. ఇలా లాస్ట్ అయితే మంచిగా కొట్టి రీచారు, ఎట్లా ఆడతారు చూడాలి. మరి ఈ 2 months ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండదు కదా ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికి, మరి ఎట్లా చూస్తారు దాన్ని? అండ్ ఎగ్జామ్స్ ఉంటారా, మేము ఎట్లా చూడాలన్న? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చూడరా? అంటే ఎగ్జామ్ నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా. మరి విరాట్ కోహ్లీది 973 రికార్డ్స్ రన్స్ ఉన్నాయి కదా బ్రో, అవి ఎవరు బ్రేక్ చేయట్లేదు 10 years గా. ఈసారి మళ్ళీ ఎవరైనా బ్రేక్ చేసే చేయలేడు. అభిషేక్ శర్మ చేస్తాడు. ఎగ్జామ్స్ కన్నా మాకు ఐపీఎల్ ఇంపార్టెంట్ అన్న. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు? ఆర్సీబీ. ఎవరంటే ఇష్టం నీకు? విరాట్ కోహ్లీ. ఓకే. మరి విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు ఎట్లుంటది నీ ఫీలింగ్? నాకు కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది టీం మీద, ఎందుకంటే ఆయన ఇంకా వస్తే ఇంకా మొత్తం చూసేసుకున్నా. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో కూడా అంటే టెస్ట్ క్రికెట్ లో కూడా మాకు ఆయనే వచ్చింది కాబట్టి మాకు ఇప్పుడు కూడా ఆయనే ఉంటుంది. ఇంకా కొడతాడు, అలా 973 రన్స్ ఎలా కొట్టాడో రావచ్చు, ఇంకొంచెం ఒక 800 రన్స్ కొట్టచ్చు అని మాకు అలాంటి ఫీలింగ్ ఉంది. మరి లాస్ట్ ఇయర్ కప్పు గెలిచారు కదా, ఎలా అనిపించింది ఫీలింగ్? అంటే కొంచెం ఎమోషనల్ అయ్యాము, అయినా హార్డ్ వర్క్ పేస్ సక్సెస్ అని అలా అయింది. వేరే టీమ్స్ వాళ్ళు ట్రోల్స్ చేస్తారు కదా, అప్పుడు ఎట్లా తీసుకుంటాం? మేము సైలెంట్ గా ఉంటాము. మేము మా బ్యాట్ తో టాక్ చేస్తాం, నోట్ తో టాక్ చేయము. మేము మా బ్యాట్ తో టాక్ చేస్తాం, బౌలింగ్ కా బ్యాట్ తో టాక్ చేయదు, ఇది క్రికెట్ కాబట్టి. ఓకే. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? మేము అలా చెప్తామంటే మేము నోట్ మూసుకుని ఉంటాం. మీరు మ్యాచెస్ లో రండి, మేము చూపిస్తాము, బయట ఎందుకు ట్రోలింగ్. ఇప్పుడు ఎంఐ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఉంది, మళ్ళీ సిఎస్కే ట్రోల్ వస్తుంది మీ దగ్గర. అసలు ముందు లేదు, మేము కామ్ గా ఉన్నాం, ఏమీ చేయలేదు, ఇప్పుడు గెలిచాము. అలానే. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో ఐపీఎల్ చూస్తావా బ్రో? చూస్తాను. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తావు? ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ అంటే హైదరాబాద్ లో ఉన్నందుక ఎస్ఆర్హెచ్ బ్రో? మళ్ళీ హైదరాబాద్ లో హైదరాబాద్ కి సపోర్ట్ చేయాలన్న. ఓకే. మరి హైదరాబాద్ లో ఉండి కొంతమంది వేరే టీమ్ కి సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళ గురించి ఏమంటారు? వేస్ట్ కొడుకులు అనాలు, వేస్ట్. మన హైదరాబాద్ లో చాతాన్ కొడుకులు వాళ్ళందరూ. ఓకే. మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ప్రతిసారి 300 కొడతామని వస్తున్నారు, బట్ 300 రావట్లేదు, కప్పు రావట్లేదు. సో ఈసారి ఎట్లా ఉండబోతుంది బ్రో? ఈసారి వస్తానా పక్కా కప్పు. కప్పు వస్తుందా? వస్తుంది. ఓకే. మరి ఇంతకు ముందు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్ వీళ్ళతోనే వేరే వాళ్ళు భయపడే వాళ్ళు, బట్ ఈసారి మళ్ళీ లియామ్ లివింగ్స్టోన్ లాంటి హిట్టర్స్ యాడ్ అయ్యారు కదా, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఈసారి 300 అయితే పక్కా క్రాస్. పక్కా. మరి ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఉంది కదా, ఎవరు గెలుస్తారు బ్రో? అయ్యా డౌట్ ఎందుకన్నా నీకు, ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది. బట్ అటు చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళది కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ ఉంది కదా. మనం ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడతారా? ఓకే. మనం ఫస్ట్ మ్యాచ్ చిన్న స్వామిలో కదా బ్రో? చిన్న స్వామిలో అయితే ఏడా కొట్టాలి, మన సైడ్ పడతా బాల్. ఏడైనా కానీ హైదరాబాద్ గెలుస్తుంది. మరి మొన్న ఎస్ఆర్హెచ్ తరపున మన కావ్యమారం తీసుకున్నారు కదా అబ్రార్ ని లీడ్స్ లో, సో దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా, ఏమంటారు? సపోర్ట్ చేసుకోవచ్చు అన్న, ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకుంటారు కదా మనోళ్ళు. చూడాలి మనం కూడా ఎట్లా. మరి ప్యాట్ కమిన్స్ ఉండట్లేదు ఫస్ట్ కొన్ని మ్యాచెస్ లో, మరి అభిషేక్ శర్మ కెప్టెన్ చేస్తే బాగుంటుందా, ఇషాన్ కిషన్ చేస్తే బాగుంటుందా? ఇద్దరు అండర్స్టాండింగ్ నుండి చేస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఒక్కసారి హైదరాబాద్ స్టైల్ ఒక్క డైలాగ్ చెప్పు బ్రో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి.